తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్లో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధువరులు అనన్యారెడ్డి, అర్జున్ అమర్నాథ్కు జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. డోన్కు వచ్చిన జగన్కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, గోపాలాచార్యులు బృందం నేతృత్వంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో పవిత్రోత్సవాల వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ సీతారామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం గ్రామ శ్రేయస్సు కాంక్షిస్తూ గత 52 ఏళ్లుగా పవిత్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోవెల ప్రదక్షిణలు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయంలో చక్కగా సంవత్సరోత్సవం కింద బ్రహ్మోత్సవం, అయినోత్సవం కింద పవిత్రోత్సవం, అలాగే మాసోత్సవం కింద ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అభిషేకం, అలాగే శాంతి కళ్యాణం, అలా ఎన్నో రకాల ఉత్సవాలు ఈ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి దక్షిణాయనం ప్రారంభంలో దేవాలయంలో ఎటువంటి అపచారం జరిగినా వాటన్నిటి యొక్క నివృత్తి కొరకు పరాశ్చిత్త ఉత్సవం, పవిత్రోత్సవం అన్నమాట. అంటే ఈ పవిత్రోత్సవాల్లో ఏమిటయా విశేషం అంటే సంవత్సర కాలే నిత్యార్చనాయాం అజ్ఞానాతు అర్ధలోపాతు మంత్రహీనత్వాతు క్రియాహీనత్వాతు ద్రవ్యహీనత్వాతు న్యూన అతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అని చెప్పి చక్కగా ఈ యొక్క సర్వయజ్ఞ ఫలావాప్తిద్దాం, సంపూర్ణ అర్చన ఫలావాప్తిద్దాం అని చెప్పి చక్కగా అర్చక స్వాములు, ఆచార్య స్వాములు చక్కగా కలిసి సంవత్సర కాలంలో జరిగేటువంటి ఏవైతే మంత్రాల ద్వారా కానీ ద్రవ్యాల ద్వారా కానీ ద్రవ్యంతో కానీ ఎటువంటి దోషాలు కానీ అపచారాలు కానీ జరిగినా సరే అవన్నీ నివృత్తి అయ్యి స్వామికి మరలా సంపూర్ణ అర్చన ఫలితం లభించాలని, సర్వయజ్ఞ ఫలితాలు కూడా కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు మనం చేయలేం కాబట్టి అలాంటి యజ్ఞ ఫలితాలు కూడా స్వామికి ఆపాదించాలని చెప్పి చక్కగా సద్భక్తితో ఆ యొక్క పవిత్రోత్సవం వైఖానస ఆగమనం ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ రకంగా చక్కగా విధంగా వైఖానస ఆగమనం అనుసరించి పూర్వం ఆ రామదేవుని కథలో ఏ రకంగా అయితే చెప్పబడుతూ ఉందో అలాంటి నారాయణ భట్టు గారు అయినటువంటి కొండ గంగరాజు గారు మంచి భక్తుడు. మరి ఇక్కడ కూడా మా దేవాలయంలో గొప్ప విశేషం ఏమిటయ్యా అంటే 5 గురువారాలు ఎవరైతే కనుక రామదేవుని వ్రతం చేస్తారో ఈ దేవాలయంలో వాళ్ళకి
వెంటనే కార్యసిద్ధి కలుగుతున్నటువంటి ఒక ప్రతీతి రామచంద్రమూర్తి కలగజేస్తాడు ఇక్కడ. మరి భక్తులందరూ కూడా చక్కగా గుండుగొలను దేవాలయానికి వచ్చి 5 గురువారాలు స్వామిని చక్కగా దర్శించుకుని, ఈ దేవాలయంలో చేయకపోయినా సరే పర్లేదు కాబట్టి 5 వారాల పాటు రామదేవుని వ్రతం చేస్తే ఖచ్చితంగా ఈ రామచంద్రమూర్తి ఖచ్చితంగా వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తారని చెప్పి ఈ యొక్క దేవాలయంలో ప్రతీతి ఉంది. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఆ యొక్క స్వామి అనుగ్రహాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో రామ్మోహన్ రావు చిత్రపటానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. నిజామాబాద్ కమ్మరపల్లికి చెందిన చిరంజీవి జలసాలకు అలవాటు పడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి 18 తులాల బంగారం, 124 తులాల వెండి, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. Single operator, but with taking precautions. Main thing is we took a lot of precautions. దీనివల్ల మనకి fingerprints కూడా రాలేదు. కానీ with the help of CCTV footage and other technical evidences, plus verifying each and every vehicle which has passed in that area by my team. It was a rigorous exercise. కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం పిన్ పాయింట్ చేసాం offender. అప్పుడు డిటెక్ట్ అయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళా రక్షణ చట్టాలు మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎవరెన్ని కుట్రలు పడినా 3 ఏళ్ల రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. బాపట్ల జిల్లా కోరిసపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.